మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక రైతుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే చాలా బాధతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రకృతి అంతంత మాత్రమే సహకరిస్తున్నప్పటికీ ఎంతో కష్టపడి రైతు పత్తి విత్తనాలన్నీ కూడా పెట్టడం జరిగింది, వరి నార్లు పోయడం జరిగింది, మిగతా అన్ని రకాల పంటలను సాగు చేసేటువంటి పరిస్థితులలో రైతులు రోడ్డెక్కి వ్యవసాయం చేయడం ఒక పక్క, రైతుల యొక్క అవసరాల కొరకు కావలసినటువంటి యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది తప్ప రైతుల యొక్క యూరియా కష్టాలను తీర్చాలనేటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా వ్యవహరిస్తుందని చెప్పడానికి నేను బాధపడుతూ ఉన్నాను. నిన్న నా నియోజకవర్గం ముగుళ్ళపల్లిలో రైతులకు ఎరువులు దొరకక మరి రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఒక ముగుళ్ళపల్లె కాదు, మరి షాయంపేట మండలంలోని పత్తిపాకలో రైతులు రోడ్డెక్కి మరి ఎరువుల గురించి ధర్నా చేసే స్థాయికి వచ్చింది. మరి ఇది మాకు రోజు ఫోన్లు వస్తూ ఉన్నాయి, సార్ రైతులు మాకు వ్యవసాయం చేస్తున్నాం, ఎరువులు దొరకడం లేదు, మీరైనా మా గురించి పట్టించుకోండి, మా గురించి ఆలోచన చేయండి అంటే ఈరోజు తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ మేము రైతుల పక్షాన రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఏం చెప్తారు ఈరోజు అధికార పక్షం, అసలు మేము రైతుల గురించే పుట్టినాం, మేము అధికారంలోకి వచ్చిందే రైతుల గురించి అంటే నిజంగా రైతులను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. రైతులకు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద అనేక హామీలు గుప్పించిండ్రు. రైతులకు మీరు చేయనటువంటి వాగ్దానం లేదు. కానీ ఏం జరిగింది ఈరోజు రైతులకు? రైతుల ఆత్మహత్యలు ఆపడంలో దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా మీకు ఇంత కూడా చీమ కుట్టినట్టు కూడా అయితలేదు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఒక దగా చేసిళ్ళు. రైతులకు రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని ఇస్తామని చెప్పి మోసం చేసి మధ్యలో ఒక రైతు భరోసాని ఎగ్గొట్టిళ్ళు. 15,000 కాస్త 12,000 తీసుకొచ్చిళ్ళు. ఈరోజు మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొస్తే రైతులకు మీరు చేసింది ఏంది? నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వకుండా చాలిచారైనటువంటి లో వోల్టేజ్ తోటి రైతుల యొక్క మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, ఎరువులు దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు రైతులు ఏ రకంగా చూసినా నెత్తి పట్టుకొని కూర్చొని బాధపడుతూ ఉన్నారు. రైతులు ఏ రకంగా బాధపడుతూ ఉంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం దృష్టి పెట్టకుండా ఆయన ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు తప్ప ఆయన ఏ సభలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ గారి పేరెత్తకుండా కేటీఆర్ గారి పేరెత్తకుండా మాట్లాడినటువంటి సందర్భం ఒక్కడు కూడా లేదు. అది ఎక్కడైనా కానీ ఏ మీటింగ్ అయినా కానీ కనీసం స్కూల్ పిల్లల మీటింగ్లో కూడా కేసీఆర్ గారి పేరే జపం చేస్తా. అంటే ఈ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టకుండా రివ్యూ చేయకుండా ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీ యొక్క పాత్ర ఏంది, రైతులకు సంబంధించిన విత్తనాల విషయంలో, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఏప్రిల్ నెలలో ఎంత ఎరువులను తీసుకొచ్చి స్టాక్ చేసుకోవాలి, మే నెలలో ఎంత పెట్టుకోవాలి, జూన్లో ఎంత, జూలైలో ఎంత, ఆగస్టులో ఎంత, సెప్టెంబర్ అంటే ఒక ప్లాన్ ఉంటుంది. గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఏప్రిల్ మే నెలలో ఎరువుల యొక్క డిమాండ్ ఉండదు. కాబట్టి ఆ సందర్భంలోనే ప్రభుత్వం ఎరువుల కంపెనీలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మన గోదాములలో బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బఫర్ స్టాక్స్ అంతా కూడా రిలీజ్ చేసి ఎరువుల కొరత లేకుండా చూసినటువంటి సందర్భాలు గత 10 సంవత్సరాలలో చాలా స్పష్టంగా కనబడ్డాయి. వీళ్ళకి పరిపాలన మీద అనుభవం లేదు, రైతులను కష్టాలు లేకుండా చూడాలనేటువంటి పరిజ్ఞానం లేదు. ఏం చెప్తా ఉన్నాడు నిన్న వ్యవసాయ మంత్రి, ఢిల్లీ వాళ్ళు ఇస్తే మేము ఇస్తాం. వీళ్ళకి మాట చెప్పడానికి కనీసం
సిగ్గు అనిపిస్తలేదా? ముఖ్యమంత్రి గారు ఇంత జరుగుతూ ఉంటే రివ్యూ చేస్తూ ఉన్నాడు దీని మీద ఎరువుల విషయంలో. కేంద్ర మంత్రి ఏమంటా ఉన్నాడు, సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే ఇద్దరు కూడా దొందులాగానే ఉన్నాయి. ఇద్దరు యొక్క ఆలోచన రైతుల యొక్క గురించి, రైతు కష్టాల గురించి ఆలోచించేటువంటి స్థితిలో లేరు. కాబట్టే ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మాకు తగిన శాస్తి జరిగింది వాళ్ళే అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం, మీరు తక్షణమే జిల్లాల వారీగా రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఇప్పటివరకు వేసినటువంటి పత్తి ఎంత, వరి నాట్లెంత, మిగతా మొక్కజొన్న ఎంత, మిగతా పంటల్లో యొక్క సోయింగ్ ఎంతవరకు, విత్తనాలు ఎంతవరకు పెట్టిళ్ళు, ఎంత డిమాండ్ ఉంటుంది, దాని యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీరు పెట్టకుండా ఇట్లనే వివరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి రోడ్డు ఎక్కుతుంది. మీ యొక్క మెడలు వంచే కార్యక్రమం చేస్తాం. ఖబర్దార్ అని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిపాలన వైఫల్యంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి చెప్తాను. అసలు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియని పరిస్థితుల్లో ఉన్నది. సాక్షాత్తు నిన్న నీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, అది 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పడానికి నువ్వు ఎవరు పోయి, అసలు నీకు ఏ అర్హత ఉందని చెప్తున్నావు? ఇది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు వ్యతిరేకం. ఇది అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నీ ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు. ప్రజలు అంటూ ఉన్నారు, అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు దీన్ని సాగనంపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి పగటి కళ్ళను కనడం మానేయండి. ఏదో ప్రజలు మీకు అనేక వాగ్దానాలు ఇచ్చి నమ్మబలికిలు కాబట్టి అవకాశం ఇచ్చిళ్ళు. అందులో ముఖ్యంగా రైతులు మీకు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినా, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసినా, సకాలంలో ఎరువులు ఇచ్చినా, 24 గంటల కరెంట్ ఇచ్చినా, ప్రాజెక్టు గట్టి నీళ్ళు ఇచ్చినా మిమ్మల్ని నమ్మి మోసపోయినందుకు పశ్చాత్తాప కూడా పడతా ఉన్నారు. అదే సందర్భంలో అసలు మీకు వర్షపాతం మీద ఏమైనా రివ్యూ ఉందా? జూన్ నెలలో నిజంగా జూన్ 15కు మనకు మాన్సూన్ జనరల్గా పడతాయి, వర్షాలు స్టార్ట్ అవుతాయి. జూన్ అయిపోయింది, జూలై కూడా చివరి దశలో ఉన్నాం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. నీకు ప్రత్యామ్నాయం గురించి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నాయా? ప్రత్యామ్నాయం అంటే ఏం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ బుద్ధి మారాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా ఒక రైతుగా. కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని రోజులు రాజకీయం చేస్తావు? ఎన్ని రోజులు రాజకీయం చేసుకుంటా పబ్బం గడుపుతావు? ఇప్పటికైనా మోటార్ లాంచ్ చేయి, రైతులను ఆదుకో. ఈరోజు నిరుపయోగంగా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. తక్షణమే మోటార్లు కనుక ఆన్ చేసినట్టయితే మా యొక్క రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే నేను శ్రీరామ్ సాగర్ మరి ప్రాజెక్టు కింద మా యొక్క పొలాలన్నీ కూడా, మా రైతుల యొక్క పొలాలన్నీ కూడా పండే అవకాశం ఉన్నది. ఈరోజు ఎల్ఎండికి నీళ్ళు వస్తే, శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తే, ఆ మోటార్ లాయిన్ అయితే మాకెంతో మేలు జరుగుతుంది. కాబట్టి రాజకీయాలు రైతులతో చేయకు. రైతులతో రాజకీయం చేసిన వాడికి ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా గుణపాఠం తప్పదు. అది నువ్వు ఏ ఎన్నికలు పెట్టినా ఖచ్చితంగా నీకు రైతుల చేతిలో పరాభవం తప్పదని గుర్తెరిగి వ్యవహారం చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రైతుల్లో ఒక నానుడు ఉంది, ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడవు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు ఏడుస్తూ ఉన్నారు. మరి పశువుల గ్రాసం భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశం ఉందని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మరి ఆలోచన చేయి. నీ పరిపాలన మీద నీ పార్టీలో ఉండే శాసనసభ్యులకే విశ్వాసం లేదు. నీ యొక్క మంత్రివర్గ సహచరులకే నీ పార్టీ మీద, నీ యొక్క మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు. కాబట్టి అభద్రతా భావంతో నువ్వు ఉండి దాని నుంచి తప్పించుకోవడానికి అనునిత్యం కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది నిజంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. నీలాంటి ఒక ముఖ్యమంత్రి రావడం ఒక రైతుగా నేను ఎంతో బాధపడతా ఉన్నా. ఎందుకంటే నీకు ఒక దూరదృష్టి లేదు. ఇప్పటికే మోసం చేసినావు. ఏం చేసినావు మోసం? మరి ఎన్నికల ముందు ఏం చెప్పినావు?
దొడ్డు ధాన్యం చెప్పలే, సన్నధాన్యం చెప్పలే, అందరికీ బోనస్ ధర 500 ఇస్తా అని చెప్పినావు. ఎన్నికలై అధికారంలోకి వచ్చినాక ఈరోజు సన్నధాన్యానికని దొడ్డు ధాన్యానికి ఎగరగొట్టినావు. అది కూడా ఇచ్చినవా? ఇప్పటి వరకు రైతులకు బోనస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి నిరాశ, రైతుల్లో తీవ్రమైనటువంటి నిరాశ. ఎంత నిరాశతో ఉన్నారంటే రైతులు చాలా చెప్పలేనటువంటి బాధతో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నీకు సమయం ఉన్నది. నువ్వెంతసేపు కేసీఆర్ గారిని తిట్టడానికి, కేటీఆర్ గారిని తిట్టడానికి నువ్వు మాట్లాడినటువంటి భాష సభ్య సమాజం ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష ఇదేనా? నువ్వు సందర్భంలో పేగులు తీస్తూ ఉంటావు, గుడ్లు బీక్తా ఉంటావు, వీడిని తొండలు దొరగొడతా ఉంటావు, వాడిని జైలు వేస్తూ ఉంటావు, వీడిని బొక్కలు వేస్తూ ఉంటావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. కనీసం ఆ మాటలు పక్కకు పెట్టి కనీసం ఈ రైతుల గురించి, రైతుల కష్టాల గురించి ఆలోచించే ప్రయత్నం చేయి. రాజులను ఆదుకుంటే తప్పకుండా ఆరుగాలం కష్టపడి అందరికి అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాగుండదు, బాధపడితే బాగుండదు. నువ్వు రైతులని చెప్పుకుంటావు కదా, మా నాయన రైతు, మా తాత రైతు, నేను రైతులని చెప్పుకుంటావు కదా. నువ్వు రైతు అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక రైతుగా మాత్రం ఈ డిమాండ్లు చేస్తూ ఉన్నా. తక్షణమే ఈ డిమాండ్లన్నీ కూడా తీర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికే రైతులు యూరియా దొరకక, సరి అయినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. రుణమాఫీ కానటువంటి రైతులు తీవ్రమైనటువంటి వాని కొత్త లోన్ వస్తలేదు, మళ్ళా పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.